నమస్తే అండి రైతు సోదరులకి. నేను మీ సైద్బాజీని. ఈరోజు ఏలూరు డిస్టిక్ కామరకోట మండలం అరికిలపూడి విలేజ్లో బాలు గారు తోటలోకి రావడం జరిగింది. బాలు గారి తోట మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఆయిల్ ఫామ్లో ఆయన కొత్తగా ఒక్కని సాగు చేయడం జరుగుతుంది. అసలు ఒక్క ఎందుకు సాగు చేస్తున్నారు, ఒక్కలో వచ్చిన ఆయనకు అనుభవాలు ఏంటి, రైతు అనుభవాలతో తెలుసుకుందాం. ఆయనతో పాటు ఈరోజు డాక్టర్ రమేష్ గారు మనతో ఉన్నారు. గుంటూరు నుంచి వచ్చారు సార్. ఈరోజు సార్ అనుభవాలు కూడా మనం ఈరోజు ఇక్కడ తెలుసుకోవడం కోసం జరిగింది. సార్ చెప్పండి, మీరు ఇలాగా ఎందుకు ఆయిల్ ఫామ్లో ఒక్క ఎందుకు సాగు ఎంచుకున్నారు? రెండో పంటగా, ప్రధాన పంటగా ఆయిల్ ఫామ్ ఎంచుకొని రెండో పంటగా ఒక్క ఎంచుకున్నారు. దానికి అసలు కారణాలు ఏంటి, మీ అనుభవాలు ఏంటి మా రైతుల కోసం? అరికిలపూడి గ్రామం, నా పేరు బాలు అండి. ఇది మేము 1991లో ఆయిల్ ఫామ్ వేసారు. ఫస్ట్ మనకు పామ్ ఆయిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ తోటలో పామ్ ఆయిల్ వేసారు, మా నాన్నగారు వేసారు. అప్పుడు డైమండ్ వేసుకుని ఎకరానికి 9 మీటర్ల చొప్పున 57 మొక్కల కాడికి వేసారు. అప్పుడు అది 30 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు మాకు ఆదాయం ఇచ్చింది. చాలా బాగుంది. కానీ దాంట్లో మేము 2-3 సార్లు ఇంటర్ క్రాప్గా కోకో వేద్దామని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రమోట్ చేస్తే ఆ కోకో వేయడం జరిగింది. అది అంత సక్సెస్ఫుల్గా కాయలే మనకి. ఎందుకంటే సన్లైట్ ఇవన్నీ లేకపోవటం వల్ల, ఇది ఒత్తు అవటం వల్ల కోకో కాయలే. కోకో తీసేసిన తర్వాత పైపర్ లాంగం అని చెప్పి క్రేపర్ ఎక్కిస్తే బాగుంటుందని చెట్టుకి అది ఎక్కించాం. అది కూడా మనకు ఆదాయంగా అంతకేం అనిపించలేదు, ప్లస్ మెయింటెనెన్స్ ఎక్కువ, దానికి ఇబ్బంది అయ్యి తీసేసాం. ఇంకా అది అయిపోయిన తర్వాత మొన్న 3 సంవత్సరాల క్రితం ఇక పామ్ ఆయిల్ తీసేద్దాం, బాగా హైట్ అయిపోయి నరకటానికి గెల్ల అందరికి 60 అడుగులు బార్ వెళ్ళిపోయినాయి. 58, 59 అడుగులు బార్ వెళ్ళటంతో అందగా ఈ పోల్స్ లేక, ఈ మనుషులు నరికేవాడు లేక ఇబ్బంది అవుతుందో ఇక దాన్ని తీసేసి ఇప్పుడు వెళ్ళేటప్పుడైనా ఖచ్చితంగా పామ్ ఆయిల్లో ఇంటర్ క్రాప్ సక్సెస్ చేద్దాం. ఇప్పుడు దాకా ఎక్కడేసినా పామ్ ఆయిల్ ఇంటర్ క్రాప్ సక్సెస్ అవ్వాలి. కొబ్బరి కోకోలో వేసారు, సక్సెస్ చేయాలి. ఇంటర్ క్రాప్ మనకు కూడా కావాలి. పామ్ ఆయిల్ అప్ అండ్ డౌన్ అయినా రైతుకి అది ఆధారంగా ఉండాలంటే ఏంటంటే ఒక్కను ఎంచుకున్నాను నేను. ఒక్క మొక్క ఇన్కమ్ బాగా వస్తుంది అనే ఉద్దేశంతో ఒక్క వేసాము. ఒక పామ్ ఆయిల్ మొక్కకి 6 ఒక్క మొక్కలు చొప్పున ఇందులో 240 ఒక్క మొక్కలు వేయటం జరిగింది. ఎకరానికి 240 ఒక్క మొక్కలు, ఎకరానికి 42 మొక్కలు. ఎకరానికి 42 మొక్కలు ఆయిల్ ఫామ్, 240 ఒక్క మొక్కలు వేసాం. ఈ ఒక్క మొక్క వయసు 2 సంవత్సరాలండి. అలాగే ఈ పామ్ ఆయిల్ మొక్క వయసు 3 సంవత్సరాల నుండి 4వ సంవత్సరంలోకి వస్తుంది. 3 సంవత్సరాలు కరెక్ట్గా లాస్ట్ ఇయర్ నుంచి ఇన్కమ్ వస్తుంది ఆయిల్ ఫామ్. నాకు తెలిసి ఒక్క మొక్క నెక్స్ట్ ఇయర్ ఆగి ఫ్లవరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా రేపొద్దున ఇంకో సంవత్సరం పోయాక వీటికి మిరియం కూడా పెట్టుకుందాం అనే ఉద్దేశంతో పామ్ ఆయిల్లో ఇంటర్ క్రాప్గా 3 పంటలు పండించుకోవాలన్న ఆలోచనతో ఈ ప్రయత్నం చేయడం జరిగింది. సార్ ఇప్పుడు మాకు కూడా చెప్పండి, మీరు ఆయిల్ ఫామ్లో అంతర పంటగా ఒక్కనే ఎందుకు ఎంచుకున్నారు? గతంలో ఒక్క పండించిన అనుభవాలు మీకు ఏమైనా ఉన్నాయా? అంటే నేను 2014లో ఒక 5,000 ఒక్క మొక్క వేసానండి. కొబ్బరి కోకోలు వేసుకున్నా. అంటే కొబ్బరి కోకో ఒక్క మిరియం 4 వేసుకున్నామండి. 2014లో వేయటం జరిగింది ఒక్క. 2018 దాటి 19 నుంచి నాకు ఆదాయం రావడం జరుగుతుంది. ఒక్క ఆదాయం చూసిన తర్వాత ఇవన్నిటికంటే మనకి ఒక్క సుఖమైన వ్యవసాయం, ఒక్క బాగుంది అనిపించి పామ్ ఆయిల్లో కూడా ఒక్కనే వేసుకుని ఒక్క చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడ వేయటం జరిగిందండి. ఇప్పుడు మీరు ఇంకొక విషయం చెప్పండి, ఆయిల్ ఫాము, కొబ్బరి, కోకో, ఒక్క మిరియం 5 పంటలు సాగు చేస్తున్నారు కదా. 5 పంటల్లో రైతుకు తేలికగా, అంటే కూలీల సమస్య అతిపెద్ద సమస్య ఈ రోజున. కూలీల సమస్య నుంచి బయటపడి రైతు తేలికగా వ్యవసాయం చేయగలిగిన పంట ఈ 5 పంటల్లో మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? ఈ 5 పంటలు గత 3-4 పంటలు 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. వెరీ గుడ్. ఒక్క 12 సంవత్సరాల నుంచి నేను సాగు చేయడం మొదలు పెట్టామండి. ఈ అన్నిటిలో కల్లా ఇప్పుడు దాకా పామ్ ఆయిల్ ది బెస్ట్ అనుకున్నాం మేము. ఏది వ్యవసాయంలో కష్టం తగ్గి కొద్దిగా అన్నిటిలోనే ప్యాడీ కానీ ఈ పాదులు కానీ అన్నిట్లో చూస్తే ఆయిల్ పామ్ వచ్చిన తర్వాత అప్లాండ్ అమ్మయ్య అనిపించే పరిస్థితి వచ్చింది. ఆ ఆయిల్ పాము మనకి 15 రోజులకు ఒకసారి కటింగ్ చేసుకుని మనం తీసుకెళ్తాం. 2 రోజులు పని ఉండేది, నెలకు 4 రోజులు పని ఉండేది. మిగతా రోజులు మెయింటెనెన్స్ తప్ప పెద్ద హడావిడిపోయిన పని కాదు. అలాగని ఇవాళ హరిబరికి వెళ్ళి వాళ్ళే చేసేయాలని పని ఉండేది కాదు పామ్ ఆయిల్. కాబట్టి అది సుఖమైన వ్యవసాయం అప్లాంటి రైతులు అందరూ ఫీల్ అయ్యాం. నాకు తెలిసి ఫ్యూచర్లో వాటిని అరకనట్టు మాత్రం ఖచ్చితంగా అధిగమిస్తూ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అడిగిన దానికి అది నెలకి 4 రోజుల పని, ఇది సంవత్సరం మొత్తం మీద 20 రోజులే పని. సంవత్సరం మొత్తం మీద 20 రోజులు, సంవత్సరం రోజు మొత్తం మీద ఈ అరకనట్టు మొక్కకి 20 రోజులే పని. ఎందుకంటే ఇది ఫ్లవరింగ్ వచ్చి మనకి డిసెంబర్ స్టార్ట్ అవుతుందండి. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 గెలలు వేస్తుంది. అక్కడ
డాక్టర్ రమేష్ గారు నమస్తే అండి. సారు మనం రైతులకు ఎలా పరిచయం అవ్వాలి, ఆ సార్ డిగ్రీ ఏంటి, సార్ ఏం చేస్తారు, సార్ ఏంటనేది చెప్తాం. సార్ని ఈరోజు మనం ఎందుకు పిలిపించామంటే మన కొంతమంది రైతులకు డౌట్ ఉంది, ఆయిల్ ఫామ్లో ఒక్కేయటం వల్ల ఆయిల్ ఫామ్ దిగుబడి తగ్గిపోతుంది అని ఒక అపోహ ఉంది. అసలు దానివల్ల ఎంతవరకు రైట్ ఏజ్ రాంగ్ ఏజ్, ఆయన సైన్సిస్ట్, ఆయన చెప్తారు, ఆయన అగ్రికల్చర్ డాక్టర్ కాబట్టి ఆయన నాట్లోనే మనం విన్నాం ఈరోజు. సార్ చెప్పండి మీ అనుభవాలు ఏంటి, దీనివల్ల లాభం ఎంత నష్టం ఎంత? ఒకటండి, ఇప్పుడు ఇందాక ఒక పరిచయం చేసుకోవాలి, మిమ్మల్ని పరిచయం చేసుకోవాలి రైతులకి. నమస్తే అండి, నేను డాక్టర్ రమేష్ అండి. నేను వ్యవసాయ శాస్త్రవేత్తని. గత 20 సంవత్సరాల నుంచి రకరకాల పంటల మీద పరిశోధన చేశాను. అలాగే ఆయిల్ పామ్తో ఆల్మోస్ట్ నాకు 12 ఏళ్ళ నుంచి 13 ఏళ్ళ నుంచి పరిచయం ఉందండి. ఆయిల్ పామ్కి కావాల్సిన ఎరువులు కూడా తయారు చేశాను, నేను గ్రేడ్స్ తయారు చేశాను. ఆ తర్వాత నేను ఒక ప్రముఖ ఆయిల్ పామ్ కంపెనీలో పనిచేశాను కూడా అండి, రీసెర్చ్లోని ఆయిల్ పామ్కి. ఇప్పుడు మన బాజీ గారు అడిగారండి, సార్ ఇది అంటే ఆయిల్ పామ్లో వక్కేస్తే ఆయిల్ పామ్ సరిగా పండదు, దిగుబడి తగ్గుతుంది అనే అపోహ ఉందని అందరిలోని, తగ్గుద్దా అని అడుగుతూ ఉన్నారు. ఒక్కటండి, ఇప్పుడు ఈ తోటలోనే మనం చూసాం 10x10 స్పేసింగ్లో వేసుకున్నాం, 10 మీటర్లు 10 మీటర్ల స్పేసింగ్లో. దీని 42 మొక్కలు పడినాయి. ఇలా స్పేసింగ్ మనము మెయింటైన్ చేసుకొని ఒక లైన్ ఆయిల్ పామ్ ఒక్క మొక్కలు వేసుకుంటే ఆయిల్ పామ్ మీద తర్వాతైనా ఎటువంటి ప్రభావం ఉండదు. కాకపోతే సైన్స్ ప్రకారం మనం చెప్తే రెండు ఒక రకమైన ఒక కుటుంబానికే సంబంధించిన పంటలు కనుక వాటిలో వచ్చే తెగుళ్ళు కానీ పురుగులు కానీ అలాంటివి మనము ఎప్పటికప్పుడు వాటిని మేనేజ్ చేసుకుంటే ఆయిల్ పాములో ఒక్కేసుకున్న ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అంతేకాక ఆయిల్ పాము ఎప్పుడు మన స్టాండర్డ్ ప్రైస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అది ఎక్కువైనా తక్కువైనా ఎప్పుడైనా సరే రైతుకి అంతర పంటలు ఉండటం మూలంగా ఖచ్చితంగా లాభం ఉంటుందండి. అలాగే ఈ భవిష్యత్తులో కూడా ఆయిల్ పాము నుంచి మనం దిగుబడి తీసుకోవచ్చు, అలాగే ఒక్క నుంచి తీసుకోవచ్చు. దీన్ని తూర్పు పడమరలు వేసుకుంటే మనకి సూర్యుడు ఒకసారి ఎండ వస్తే ఈ మొక్కల మీద కానీ పడుకుంటా వెళ్తుందండి, ఇది పక్క మొక్కల మీద కానీ ఆయిల్ పామ్ మీద నిలబడే అవకాశం ఉండదు. కాకపోతే ఇలా మధ్యలో వేసేవి మనం లేకుండా ఇలా నిలువు వరుసలో వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయిల్ పామ్ అండ్ ఒక్క సక్సెస్. డాక్టర్ గారు మాకు చెప్పండి, ఇప్పుడు ఆయిల్ ఫామ్ లో ఒక్క సాగు అనేది గతంలో చాలా చోట్ల జరిగింది, మేము ఫ్రూట్ కూడా కలెక్షన్ చేస్తున్నాం. అయినా సరే ఎక్కడ శాస్త్రవేత్తలు ఇంటర్వ్యూ తీసుకోలేదు కాబట్టి ఈరోజు మీరు సర్టిఫైడ్ శాస్త్రవేత్త, ఆయిల్ ఫామ్తో దీర్ఘకాలిక అనుభవాలు ఉన్నాయి కాబట్టి మీతో మేము ఈరోజు మీ అనుభవాలను మేము పంచుకోవడం జరిగింది. ఇక్కడ ఎకరానికి 200 చెట్లు బాలు గారు వేశారు, ఎకరానికి 40 చెట్లు ఆయిల్ ఫామ్ వేశారు. ఎంత వస్తుంది ఏంటనేది బాలు గారు చెప్పారు మనకు ఆల్రెడీ. సుమారుగా ఆయిల్ ఫామ్ చెట్టుకి ఏం వస్తుంది, ఒక చెట్టుకి ఏం వస్తుంది అన్నారు. దీనికి పెట్లేజర్ ఏంటి, పెట్ సైజ్ ఏంటి, మీరు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే దాని నుంచి కొన్ని రకాలైన తెగుళ్ళు దీనికి వస్తాయేమో, దానికి యాజమాన్య పద్ధతిలో చర్యలు తీసుకోవాలి. ఎలాంటి తెగుళ్ళు వస్తే ఏమి చర్యలు తీసుకోవాలి అంటే ఈ రెండు ఒకే కుటుంబానికి చెందిన మొక్కలు కనుక మెయిన్ మనకి ఈ గ్యానోడర్మా అనేది ఒక ప్రాబ్లం అండి. ఈ గ్యానోడర్మా రాకుండా మనం మొదటి నుంచే తగు జాగ్రత్తలు తీసుకుంటే ఒక్క మొక్కలకి ఇబ్బంది ఉండదు, అలాగే ఆయిల్ పామ్ మొక్కలకి ఇబ్బంది ఉండదు. ఇంకోటి నలకు మన రైనోసెరాస్ బీట్లు అంటామండి, కొమ్ము పురుగు అంటాం రైతులు. అది కూడా మనం ఒక 4-5 మొక్కల్లో చూడగానే వెంటనే దానికి సంబంధించిన పెస్టిసైడ్ కానివ్వండి, ఇది ఇన్సెక్టిసైడ్, లేకపోతే మనకి ఇప్పుడు ఈ ఫెర్మోన్ ట్రాప్స్ వస్తున్నాయండి, ఆ ట్రాప్స్ పెట్టుకున్నా కూడా వాటిని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అది రైతు చేసే వ్యవసాయ విధానాన్ని బట్టి మన తోటను మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అంత జాగ్రత్తగా చూసుకుంటే అక్కడ ఇబ్బందులు ఏమి ఉండవు. ఇంకొకటి, దీనికి పెట్లేజరు, పెస్టిసైడ్, ఎరువులు ఆ పద్ధతులు ఏంటి, ఇరిగేషన్ పద్ధతి ఏంటి, సుమారుగా ఆయిల్ పామ్ మొక్కకు వచ్చి ఎన్ని నీళ్ళు కావాలి, ఒక్క చెట్టుకు వచ్చి ఎన్ని నీళ్ళు కావాలి? ఓకే, ఇప్పుడు ఆయిల్ పామ్ అంటే అండి మనకి సీజన్ బట్టి మారుతూ ఉంటుందండి. మీకు జనరల్గా దీనిలో మనం బాగా ఎండాకాలం అనుకోండి, ఒక 250 లీటర్ల దాకా అవసరం అవుతుంది, బాగా నీళ్ళు ఇవ్వాలి. అదే మనం వర్షాకాలం వస్తే మనం 2-3 రోజులకు ఒకసారి ఇవ్వకపోయినా పర్లేదు, వాతావరణాన్ని బట్టి మనము మేనేజ్మెంట్. ఒక్క చెట్టుకి ఏమి ఇవ్వాలి? యాక్చువల్ ఒక్క చెట్టుకు కూడా, కాకపోతే ఆయిల్ పాము పట్టినన్ని నీళ్లు ఒక్క చెట్టుకు పట్టవండి. ఎందుకంటే ఆయిల్ పాము మనకి అది బాగా పెరిగిన తర్వాత ఆల్మోస్ట్ 30 అడుగుల వెడల్పు వస్తుందండి. మీకు ఆ ఒక్కలో వచ్చేదంతా ఒక
గట్టిగా వస్తే ఒక 10 అడుగులు లేదు వస్తుంది సార్ 5 అడుగులు 6 అడుగులు మనకి అంటే గట్టిగా అంటే విపరీతంగా రెండు పెరిగితే వైపులా కలిపి 10 అడుగులు ఇటు ఇటు కలుపుకున్నా కలిపి 10 అడుగులు సుమారుగా అంటే అంటే దేనికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్లస్ అన్నిటి నుంచి కూడా మనం దిగుబడి తీసుకోవచ్చు. అది చాలా ఈ బాలుగా మంచి వ్యవసాయం చేస్తున్నారండి. ఇవి తర్వాత ఓకే ఇప్పుడు ఒక్క ఆయిల్ పామ్ వరకే మాట్లాడుకుంటున్నాము. తర్వాత దీన్ని మిరియాలు అల్లించుకుంటే ఇంకా అది ఇంకొక ఇంకా దిగుబడి వస్తుందండి. దాని నుంచి కూడా ఆదాయం వస్తుంది రైతుకి. అంటే మనం కనీసం 3 ఏది ఆయిల్ పాములోనే ఆయిల్ పాము, వక్క, మిరియం ఈ 3 కూడా పండించుకునే అవకాశం ఉంటుంది. రైతుకి 3 రకాలుగా ఆర్థికంగా ఈ పంటలు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ముఖ్యంగా రైతు సోదరులకి ఈరోజు ఒక ఆదర్శ రైతు బాలు గారు, ఒక మంచి డాక్టర్, అగ్రికల్చర్ డాక్టర్ని మనం పరిచయం చేసాం. ఈ రోజు ఇక్కడ ఎందుకు వచ్చామో వాళ్ళ అనుభవాలను మనం తెలుసుకున్నాం. రైతులు ఎవరైనా సరే వచ్చి విజిట్ చేస్తానంటే బాలు గారి తోట చూడవచ్చు, బాలు గారి సలహాలు కూడా తీసుకోవచ్చు. బాలు గారు ఎప్పుడు మనకు అందుబాటులో ఉండే మంచి ఆదర్శ రైతు అయినా. ఈ కొన్ని అపోహలకు అన్నిటికీ ఈరోజు మనం ఫుల్ స్టాప్ అనుకుంటున్నాం. ఇంకా ఏదైనా రైతులు సందేహాలున్నా సంప్రదించవచ్చు, రావచ్చు, ఫీల్డ్ విజిట్ చేయవచ్చు. ఇంకా మనం ఫర్దర్గా మళ్ళీ కావాలంటే కొత్త వీడియోలో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మనం మాట్లాడిన తర్వాత అక్కడ ఒక్క పెట్టేసుకుని నేను నుంచున్న చోట